మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని అక్కనపేట అడవి ప్రాంతంలో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్ రావు వెల్లడించారు. ఎన్టీసీఏ సహకారంతో జనవరి 20 నుండి 25 వరకు 5 రోజుల పాటు నిర్వహించిన వన్యప్రాణుల గణన విజయవంతంగా పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. ఈ గణనలో అధికారులు, వాలంటీర్లు అధునాతన ట్రాన్సెక్ట్ ట్రయల్ పద్ధతి ద్వారా వన్యప్రాణుల ప్రత్యక్ష మరియు పరోక్ష ఆధారాలను సేకరించి మొబైల్ యాప్లో నమోదు చేశామన్నారు. మొత్తం 15 బీట్లలో నిర్వహించిన ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. 6 బీట్లలో చిరుతపులుల సంచారం, మరో 3 బీట్లలో ఎలుగుబంట్ల కదలికలు గుర్తించినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా కోమట్పల్లి అడవులలో మనుబోతులు, కృష్ణజింకల సంఖ్య ఆశాజనకంగా ఉందని ఆయన తెలిపారు. మిగిలిన 6 బీట్లలో శాకాహార జంతువులు విపరీతంగా అభివృద్ధి చెందడం పర్యావరణ సమతుల్యతకు నిదర్శనమన్నారు. అడవుల సంరక్షణ మన అందరి బాధ్యత అని, అడవితోనే మానవ మనుగడ ముడిపడి ఉందని విద్యాసాగర్ రావు స్పష్టం చేస్తూ వన్యప్రాణులను కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. బర్డ్స్ అయితేనేమి, స్లాత్ బియర్స్ అయితేనేమి, ఇలాంటి జంతువులు ఎన్ని ఉన్నాయి ఏమిటిది అనేది శాస్త్రీయ పద్ధతిగా శాస్త్రోక్తంగా వాటిని లెక్కించడం జరిగింది. అదేవిధంగా మిగతా 3 రోజులు 24, 23, 24, 25 3 రోజులు కూడాను శాకాహార జంతువుల గణన కూడా చేపట్టడం జరిగింది. దీన్ని ఒక ట్రాన్సాక్ట్ లైన్ విధంగా దాన్ని చేపట్టడం జరిగింది. అందులో ఉన్న ముఖ్యంగా ఈ శాకాహార జంతువులలో మనుబోతు అంటే నీల్గాయసు, ఈ జిక్కలు, కృష్ణ జింక కానీ, దుప్పులు కానీ, యాంటీలోప్స్ కానీ, మెయిన్ ఎక్కువ మనుబోతులు ఎక్కువ నీల్గాయస్ యొక్క ఆచూకీ ఎక్కువ అనిపించింది. ముఖ్యంగా ఈ గణనలో భాగంగా మేము వాటి యొక్క జంతువుల యొక్క పాదముద్రలు సేకరించడం, అదేవిధంగా వాటి యొక్క పెంటికలు అవి సేకరించడం జరిగింది. సో మొత్తం మన రామంపేట రేంజ్లో 15 బీట్లలో సుమారు 6 బీట్లలో చిరుత సంచారం అనిపించింది. అదేవిధంగా 3 బీట్లలో ఈ స్లాత్ బియర్ అంటే ఎలుగుబంటి కూడా వాటి ఆచూకీ లభ్యమైంది. ఇందులో భాగంగా వాటిని నమోదు చేసి మేము హార్డ్ కాపీస్ తయారు చేసి పై అధికారులకు కూడా నివేదించడం జరిగింది. ముఖ్యంగా ఈ వాలంటీర్స్ కింద అంటే మా స్టాఫ్ ఒక 12 మందిని, ప్లస్ అదేవిధంగా ఈ ఛత్రపతి శివాజీ కాలేజ్ స్టూడెంట్స్ ఒక 30 మందిని ప్రతి బీట్కి ఇద్దరు చొప్పున తీసుకొని వాళ్ళకు ఒక ఓరియంటేషన్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి ఎట్లా మనం గణన చేపట్టాలి ఏం లెక్క అనేది కూడా చేపట్టడం జరిగింది. ఆ యొక్క విద్యార్థులను ఐజ్ వాలంటీర్గా తీసుకొని డిపార్ట్మెంట్లో ఈ యొక్క వైల్డ్ లైఫ్ యొక్క సెన్సెస్ కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్నివోర్ జంతువులలో లెపర్డ్స్ ఒక 6 వాటి యొక్క పాదముద్రలు అండ్ పెంటికల ద్వారా అంటే స్కాట్స్ అంటాము, వాటి ద్వారా తెలిసింది. అదేవిధంగా ఒక 3 బీట్లలో స్లాత్ బియర్ యొక్క ఆచూకీ అంటే వాటిని యొక్క లభ్యత వాటి పాదముద్రల ద్వారా వాటి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా శాకాహార జంతువులు అయితే చాలా విరివిగా ఉన్నాయి. దగ్గర ఈ మనుబోతు అంటే నీల్గాయస్ అంటాము, అవి ఒక 4-5 బీట్లలో ముఖ్యంగా అక్కనపేట, తొనిగండ్ల, కోమట్పల్లి ఈ ప్రాంతాలలో చాలా వాటి యొక్క గమ్యం అనేది అంటే చాలా సంఖ్య ఉన్నట్టుగా తెలిసింది మాకు వాటి యొక్క పెంటికల ద్వారా. ప్లస్ డైరెక్ట్ సైట్ కూడా కావడం జరిగింది కొన్ని ప్లేస్లలో. ఈ కోమట్పల్లిలో అయితే మాకు స్లాత్ బియర్ అంటే ఎలుగుబంటి కూడా డైరెక్ట్ సైట్ కావడం జరిగింది ఈ గణనలో భాగంగానే. అదేవిధంగా మిగతా జింకలు అంటే యాంటీలోప్స్ కానీ, కృష్ణ జింకలు కానీ, స్పాటెడ్ డీర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా విరివిగా నెంబర్కు ఎనిమల్స్ ఉన్నాయి. మనకు దానికి ఎలాంటి సందేహం లేదు. సో ముఖ్యంగా మెయిన్లీ మనం కార్నివర్స్ మీద ఎక్కువ దృష్టి చేయించి కార్నివర్స్ మటుకు ఈ 6 బీట్లలో ఈ యొక్క లెపర్డ్ మూమెంట్ ఉన్నట్టుగా మేము ఈ గణనలో పేర్కొనడం జరిగింది. సో థ్యాంక్ యూ.